ముందుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది కదా అని. అవునండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పరిస్థితులు తెలుసు మనకు, ముఖ్యంగా పల్నాడులో ఇంతకుముందు జరిగిన సంఘటనలు మీరు చూసుకుంటే వాటిలో పార్శ్వభూమిలో మనం ఏ విధంగా అక్కడ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ చేయాలి అన్నది. కానీ ఏమవుతుందంటే దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలు ఉండడం, తర్వాత సఫిషియంట్ ఫోర్సెస్ని అక్కడ పంపించకపోవడం, ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రెంట్స్. ఇప్పుడు ఇలా అంటుంటే మనం యాక్చువల్గా జమిలీ ఎలక్షన్లకు వెళ్ళాలనుకుంటున్నాం. అంటే ఒకేసారి దేశమంతా కూడా 2 ఎన్నికలు జరిగే విధానం ఉంటే మరి ఇప్పటికే ఈ విధమైన పరిస్థితులలో మరి సెక్యూరిటీ ఫోర్సెస్ మూవ్మెంట్ ఎలా ఉండబోతోంది? అది అంత సులభం కాదు. సో ఈ విధంగా ఈ విషయాలన్నీ ఆలోచించి ఎలక్షన్ కమిషన్ ఏమవుతుందంటే ఎలక్షన్స్ ముందుగా ఒక 2 నెలల ముందు మేల్కొంటారు వాళ్ళు. కానీ యాక్చువల్గా ఈ రోజు ఎలక్షన్ అయిందంటే వచ్చే 5 సంవత్సరాలకు మనం ఏ విధంగా చేయాలన్న ప్లానింగ్ ఇప్పటి నుంచి మొదలవ్వాలి. లక్ష్మణ్ గారు ఇక్కడే నేను ఎన్నికల కొత్త మార్పు తీసుకురాగలం. లక్ష్మణ్ గారు ఇక్కడే ఎన్నికల కమిషన్ కోసం ఒక ప్రస్తావన తీసుకురాదలుచుకున్నాను నేను. ఇప్పుడు ఏదైతే ఏపీ సీఈఓగా ఉన్నారు, ఆయన ఎన్నికల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్న ముఖేష్ కుమార్ మీనా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఘటనల కోసం ప్రస్తావించడం కానీ దీనిపైన కేసుల కోసం ప్రస్తావించడం కానీ ఎలాంటి ప్రశ్నలు లేకుండా పోయింది. నేను ఒక్కసారి కంపేరిటివ్ తెలంగాణ రాష్ట్రం కోసం సంబంధించి ఒక చిన్న కంపేరిటివ్ చేస్తాను. ఇక్కడ చాలా వరకు శాంతియుతంగా జరిగింది, ఎక్కడా కూడా ఎటువంటి చెదురుమదురు ఘటనలు జరగలేదు. కానీ ఇక్కడ 400 ఫిర్యాదులు వచ్చాయని ఇక్కడ ఎన్నికల కమిషనర్ మనకి వికాసరాజు ప్రకటించారు. మరోవైపు 38 ఎఫ్ఐఆర్లు చేశారని చెప్పారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి అక్కడ ఎందుకు జరగట్లేదు? ఏపీలోనే ఎందుకు కనీసం కేసులు కట్టామని కూడా ఎన్నికల కమిషన్ ప్రస్తావించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ప్రస్తావించాలండి. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ఉన్న సమయంలో వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డెప్యుటేషన్ మీద ఉంటారు ఆఫీసర్లందరూ. వాళ్ళు ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని అమలు చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ కూర్చొని ఈ ఎఫ్ఐఆర్ కట్టండి, ఇది చేయండి అని ఎప్పుడు చెప్పరు. అందువల్ల ఇక్కడ ఉన్న పోలీసు కానీ ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ వీరందరూ కూడా స్వతంత్రంగా పనిచేసే తత్వాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటివి అవుతాయి. స్వతంత్రమైన తత్వాలు కాకుండా మనం ఏదైనా ఒక పార్టీకి కానీ పాలక పక్షానికి కానీ లొంగిపోయి చేద్దామనుకున్న ధోరణులు ఈ మధ్య చాలా పెరిగిపోయి, దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా కూడా ఎవరో పర్మిషన్ తీసుకోవాలి, ఎవరినో అడగాలి, ఈ ధోరణులు చాలా మందిలో వచ్చేసి. కాబట్టి దాని పర్యవసనంగానే ఈరోజు మనం చూస్తున్నాం. ఒక ఎఫ్ఐఆర్ కట్టాలన్నా కూడా ఎంత కష్టం, ఒక ఎఫ్ఐఆర్ను మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయాలంటే ఎంత కష్టం. తర్వాత ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఏమవుతుందంటే పోలీస్ ఫోర్స్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్లోనూ సెక్యూరిటీ ఇవ్వాలి, తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాలి, స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టాలి. వీటిలన్నింటినీ పెట్టేసరికి బేసిక్ పోలీస్ వర్కింగ్ ఏదైతే ఉంటుందో పోలీస్ స్టేషన్ వర్కింగ్ అన్నది సఫర్ అవుతుంది మనకు. సో ఇవన్నీ తెలుసుకొని ముందు నుంచే కనుక మనం జాగ్రత్త పడి చేస్తుంటే ఇవన్నీ కూడా రావు. కానీ ఫైనల్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం చేయకపోతే ఏమవుతుందంటే పరిస్థితులు మన అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయిపోతుంది. చూస్తే లక్ష్మణ్ గారు ఇప్పుడు మనకి చూస్తున్న ఏపీలో పరిస్థితి చూస్తుంటే పూర్తిగా చేజారిపోయిన పరిస్థితులే మనకు కనిపిస్తున్నాయి. సెంట్రల్ ఫోర్స్ మనకి ఇప్పుడు తిరుపతిలో చూసాం, వాళ్ళు వచ్చే వరకు అక్కడ వాహనాలు తగలబెట్టారు, ప్రతి దాడులు చేసుకున్నారు. అంటే మనం ఇక్కడ ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఘటనలు చూస్తుంటే ఎక్కడా కూడా అక్కడికక్కడ ఘటనలో జరిగిన ఒక భావావేశాలతోనో లేకపోతే దాంతో జరిగినట్టు అనిపించట్లేదు. ఎక్కడో పాత కక్షలతోనో లేకపోతే వాళ్ళలో ఇంతకాలం అణుచుకున్న కక్షల్ని ఈ వేదికపై తీర్చుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనకి అంతే అండి. ఎప్పుడైతే అవకాశం కోసం చూస్తుంటారు వీరంతా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా దీన్ని ప్రదర్శిద్దామని. ఎలక్షన్ టైంలో ఎందుకంటే పోలీస్ ఫోర్స్ కూడా కాన్సన్ట్రేటెడ్గా ఉండదు కాబట్టి ఇటువంటి సమయంలో చూపించుకునే అవకాశాలు కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి సులభంగా దొరుకుతుంది. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. తర్వాత పొలిటిసైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ కూడా మనం చూడాలి. ఎప్పుడు కూడా పోలీస్ ఫోర్స్ని రాజకీయ పరంగా దాని మీద ప్రభావం చూపకుండా ఉండడం సీనియర్ ఆఫీసర్ల యొక్క బాధ్యత. పార్టీలో ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా ఉండండి, ఫైనల్గా పోలీస్ ఫోర్స్ అన్నది చట్టానికి అనుగుణంగా పనిచేయడం చాలా అవసరం. అలా కాకుండా మనం పాలక పక్షానికి రూలింగ్ పార్టీకే మనం జీ హుజూర్ అంటూ పనిచేయాలన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో పోలీస్ ఫోర్సులో, ముఖ్యంగా సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో పోలీస్ ఫోర్సులో, ఇటువంటి ధోరణులు కనుక ఆ లెవెల్లో వస్తే డౌన్ ది లైన్ అంటే పోలీస్ స్టేషను, సర్కిల్స్ వీటిలన్నింటిలో కూడా ఇటువంటి భావన వస్తే ఏమవుతుందంటే మేము కేవలం పాలక పక్షాన్ని రక్షించడానికి ఉన్నామన్న భావన వస్తే అది చాలా ప్రమాదకరం.
అది రాకుండా కాపాడాల్సిన బాధ్యత పైనుంచి ఉంటుంది. దానికని అపాయింట్మెంట్స్ అన్నవి చాలా ముఖ్యం. డీజీపీల అపాయింట్మెంట్ ఎలా జరుగుతున్నాయి, డిఐజీల అపాయింట్మెంట్ ఎలా జరుగుతున్నాయి, దానికోసం ఒక సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ గారి కేసులో ఇచ్చిన పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఏ రాష్ట్రంలో కూడా పాలించబడట్లేదు. స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఒకటి అపాయింట్ చేయాలి. తర్వాత డీజీపీ అపాయింట్మెంట్ చేస్తున్నప్పుడు 3 వ్యక్తుల యొక్క పేర్లు యూపీఎస్సీకి పంపించి వాటిల్లో సెలెక్ట్ చేయాలి. కానీ అది చేయకుండా ఇన్ఛార్జ్ డీజీలని ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు అపాయింట్ చేసుకుంటుంటే ఫైనల్గా ఏమవుతుందంటే ప్రజలే ఫైనల్గా ఈ చట్టాలని వీటన్నిటిని చేతుల్లో తీసుకొని మనం ఈరోజు ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయన్నది చూస్తాం. కాబట్టి ఈ టోటల్ రీవ్యాంపింగ్ అవసరం. సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ గారి కేసులో చెప్పిన విధి విధానాలు పాటించడం అవసరం. లేకుంటే ఏమవుతుందంటే మీరు అన్నట్టుగా రావణ కాష్టమే అవుతుంది. తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు రావు. రేపు జూన్ 4 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఈ దాడులు ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ఒకరినొకరు వాళ్ళు ఈ విధంగా చర్యలు తీసుకుంటూ వెళితే ఏమవుతుందంటే ఫైనల్గా రాష్ట్రం ఆల్రెడీ అప్పుల పాలయ్యింది. ఇక ఇన్వెస్ట్మెంట్లు రాకుంటే ఇన్నిన్ని వాగ్దానాలు వీళ్ళంతా చేశారు, మేము ఇంత సంక్షేమం చేస్తాం అంత సంక్షేమం చేస్తామని, మళ్ళా అప్పులు తెచ్చుకోకుండా ఏమీ చేయలేరు. కాబట్టి ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో మన రాష్ట్రం ఉంది. అందుకనే మేము జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము ప్రజల్ని ఇదే కోరుతున్నాం. మీరందరూ కూడా స్వతంత్రంగా ఆలోచించండి. మీ అభివృద్ధి కోసం వచ్చేవాళ్ళని ఆలోచించండి, మిమ్మల్ని దోపిడీ చేసేవాళ్ళని ఆలోచించకండి. కానీ ఏంటి చర్చలు? ఆయన 20 కోట్లు తీశాడు, ఆయన 30 కోట్లు తీశాడు, ఆయన 40 కోట్లు తీశాడు. ఇది మనం చర్చించుకుంటున్న విషయం. ఎంత దురదృష్టకరం అండి రాష్ట్రంలో. ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా పక్కకు పెట్టేసి ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా డబ్బుల రూపంలో మార్చేస్తే రేపేమవుతుంది? ఇలాంటి పర్యవసనాలే మనం అంతా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మణ్ గారు ఒక్కసారి మీరు కొద్దిసేపు లైన్లో ఉండండి. మనకి తిరుపతి నుంచి దామోదరు సిఆర్పిఎఫ్ బలగాలకు సంబంధించిన గుంటూరు నుంచి మన సాయి కూడా లైవ్లో మీకు అక్కడ ఉండే అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్